దొంగ లెక్కలు కాంగ్రెస్ పార్టీ. మరి ఎందుకో దమ్ముంటే అదే తీర్మానం రాజీనామా చేసి ఎమ్మెల్సీ పదవికి దానికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పోయి రేవంత్ రెడ్డి ఇంటి ముంగల సెక్రటరీ ముందల అసెంబ్లీ ముంగల కూర్చొని ధర్నా చేయడు. ఎందుకంటే అది మళ్ళీ పోచెట్లా ఎందుకు రాజీనామా చేయాలి, నేను చేయను. ఇవన్నీ మళ్ళీ నడిపియాలి డ్రామా. మళ్ళీ పోవాలి చీకట్లో పోయి బాగానే తిట్టినా, మరి ఎక్కువ తిట్టినా తక్కువ తిట్టినా అంటే ఏం కాదురా మాత్రం తిట్టాలి, లేకపోతే నువ్వు నేను ఒకటే నమ్ముతారు జనము. నువ్వు తిడితేనే ఉండాలి, రెడ్డిలను ఇంకా గట్టిగా తిట్టాలి, నువ్వు ఉత్సానాలి పిచ్చానాలి ఇష్టం వచ్చింది మాట్లాడాలి. నువ్వు అట్లా తిడితేనే అరే నిజంగానే రేపు మళ్ళా నన్ను తిడుతున్నాడు అని చెప్పేసి అనుకోవాలని చెప్పేసి ఈ డ్రామా అంతా స్క్రిప్టెడ్ బై రేవంత్ రెడ్డి, యాక్టింగ్ బై తిన్వారు మల్లన్న. ఇంతకు మించి ఇంకొకటి ఏమి లేదు ఇందులో. ఈ డ్రామాని మొత్తం రక్తి కట్టిస్తూ ఉన్నారు మంచిగా, మామూలు కాదు. ఆ సభలు, ఆ కథ, హెలికాప్టర్లు ఇవన్నీ వచ్చినప్పుడే అనుమానం వచ్చింది. షాయపశలు అడుక్కుంటూ హెలికాప్టర్లు ఎట్లెక్కిండు, రైతుల కోసం ధర్నా చేస్తుంటే పర్మిషన్లు రావు, గిరిజనుల కోసం ధర్నా చేస్తుంటే పర్మిషన్లు రావు, మాలాంటి జర్నలిస్టులు ఏదైనా నియోజకవర్గాలకు పోదామంటే ఎమ్మటి పడుతుంటారు ఈ కాంగ్రెస్ గూండాలు లుచ్చాలు. మరి ఈయనకేమో పర్మిషన్లు ఇచ్చేస్తూ ఉంటారు, హెలికాప్టర్లు ఇస్తూ ఉంటారు, పోలీసు అధికారులు సెక్యూరిటీ ఇస్తూ ఉంటారు, అన్ని ఇస్తూ ఉంటారు. ఎట్లా కాంగ్రెస్ తొత్తు కాబట్టి, రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ని ఫాలో అవుతున్నాడు కాబట్టి. ఇవన్నీ కూడా కేవలం జనాలని మభ్యపెట్టడం కోసం మాత్రమే, బీసీలను మభ్యపెట్టడం కోసం మాత్రమే జరుగుతున్నటువంటి వ్యవహారం తప్ప ఇంకొకటి లేని లేదు మిత్రులు.